100 మందే రావాలన్నారు. కానీ వందలాది మంది వచ్చారు. అక్షరాలున్నాయి, అదుపులో ఉన్నాయి. అబ్బే అవేం పట్టుకోకుండా అల్లకల్లోలం చేశారు. ఇటీవలే జగన్ ఓదార్పు పర్యటనలో బల ప్రదర్శనలు వేదికగా మారాయి. వైసీపీ అధినేత జగన్ పర్యటన పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళింది. శాంతి భద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర చేస్తోంది. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్ పర్యటనపై పొలిటికల్ చర్చ మొదలైంది. పరామర్శ పేరుతో బల ప్రదర్శనలు చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జన సమీకరణ చేసి రచ్చరచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. బైకులు హారర్లు మోగిస్తూ ఆర్టీసీ వాహనాలను అడ్డుకున్న బైకులను నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. సత్తెనపల్లి నుంచి రెంటపాలె వరకు జగన్ నాగమల్లేశ్వరరావు ఫ్లెక్సీలను పెట్టారు. ఫ్లెక్సీలను తొలగించబోయి మున్సిపల్ సిబ్బందిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతర వేట తలలు నరికినట్టు రప్పా నరుకుతామని ఒక్కొక్కరిని అంటూ ఉన్న ప్లకార్డులను ట్రాఫిక్ లో మారింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు విధులుగా ఆటంకం కలిగిస్తారంటూ ఆ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహితలో 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కాగా ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేస్తారా, ఆంక్షలు పెడతారా అంటూ జగన్ ప్రశ్నించారు. సత్తెనపల్లిలో ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి జనం రాకూడదని ఎందుకు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లో విప్లవం వచ్చిందని, రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందన్నారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదని తెలిపారు. అణచివేతలో నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారని జగన్ అన్నారు. తమ కార్యకర్తలను అడ్డుకోవాలని అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు పరామర్శించడం కూడా తప్ప అన్నారు. ఇందులో పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు సంఘీభావం వెళ్తే ఆంక్షలు ఎందుకు పెట్టారు అని జగన్ ప్రశ్నించారు. పొదిలి పర్యటనలో 40 మందితో 40,000 మందిపై రాళ్లు వేసే కుట్ర చేశారని ఆరోపించారు. రాళ్లు వేసిన రైతులు జనం సంయమనం పాటించాలని తెలిపారు. పొదిలిలో దాడి ప్రేరేపించిన టీడీపీ వాళ్లపై కేసులు రైతులు మీద పెట్టారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని తెలిపారు. తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని గన్మెన్ బలవంతం చేశారని, గన్మెన్ పై దాడి కూడా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్న కక్షతో తమ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలా తప్పుడు కేసులు పెడితే వ్యవస్థ బతకదు, ఇలాగే నక్సలిజం వస్తుందన్నారు. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే. అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని ఆ గన్మెన్, ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్, సిట్టింగ్ కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్, దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ, ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ, జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు.
కోర్టులో కేసు వేసినాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కూడా వచ్చింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా. ఎప్పుడు నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ, లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్. ఇక జగన్ పర్యటనపై పొలిటికల్ చర్చ మొదలైంది. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. తన బల ప్రదర్శన కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనపై ఫైర్ అయ్యారు. పరామర్శ పేరుతో ఓ మాజీ సీఎం జనాలను రెచ్చగొట్టడం దారుణమంటూ పేర్కొన్నారు. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. అప్పుడు చూద్దాం ఈ కథ ఎందుకు ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు. తప్పది. ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తాం. జగన్ పర్యటనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జగన్ రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెడుతున్నారన్నారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారు. అందుకే గతంలో జరిగిన అరాచకాలు ప్రజలు రప్పారప్పా నరికారు. రప్పారప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా? ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబాలనా? ఇప్పుడు పరామర్శలనా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదు. సొంత బాబు కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని పయ్యావుల ప్రశ్నించారు. తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులో 10 కేసులో ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిల్లో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7